రీతూ చౌదరి. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ప్రదీప్ పెళ్లి చూపులు షోతో ఈ భామ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జబర్దస్త్ హాట్ లుక్స్తో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి, భారీ స్కామ్, మంత్రి వివాదాల్లో నిలిచింది. రీతూ చౌదరి ఇన్నాళ్ళు సింగిల్ అని అంతా భావించారు. కానీ ఆమె చిమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని రీతూ చౌదరి పెళ్లి చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఏకంగా 70 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. గత వారం రోజులుగా ఏపీలో ల్యాండ్ మాఫియా వ్యవహారం సంచలనం రేపింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో రీతూ చౌదరి పేరు రావడం హాట్ టాపిక్గా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిల అండతో తనతో అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ రిటైర్డ్ అధికారి ధర్మసింగ్ సీఎంకే లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు ధర్మసింగ్ని రహస్య ప్రాంతంలో విచారణ చేసి కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ కేఎన్ఆర్ చీమకుర్తి శ్రీకాంత్ రీతూ చౌదరిపై సింగ్ ఆరోపణలు చేశారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు, కొన్ని ఆస్తులు వాటి యజమానులకు తెలియకుండానే చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయని సింగ్ చెప్పడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏసీబీ దాడులు చేయిస్తామని, చంపుతామని తనను బెదిరించి ఇలా చేశారని సింగ్ చెప్పేశారు. వాళ్ళు చేసిన ప్రతి పనికి ఆధారాలు ఉన్నాయని కూడా ధర్మసింగ్ సంచలన నిజాలన్నీ బయటపెట్టారు. రిజిస్ట్రేషన్లు చేయబోనని చెప్పడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి విషయాన్ని కూడా చెప్పారు. రిజిస్ట్రేషన్లు చేయబోనని చెప్పడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో ఉంచారు. జగన్ భార్య భారతికి చీమకుర్తి శ్రీకాంత్ బినామీ అని చెప్పుకొచ్చారు. రీతూ పేరు రావడంతో ఆమెకు పెళ్ళయిందా అనే సందేహాలు కలిగాయి. గతంలోనే ఆమె పెళ్లిపై క్లారిటీ ఇచ్చుకుంది. నాకు పెళ్ళయింది, 4 నెలల మాత్రమే కలిసి ఉన్నాం. విడాకుల గురించి కోర్టులో కేసు నడుస్తుంది. శ్రీకాంత్ అనే వ్యక్తిని గుడ్డిగా నమ్మాను, మోసపోయాను. నన్ను కుంభకోణంలోకి లాగకండి అని రీతూ చెప్తుంది. నా పేరున ఎలాంటి భూములు లేవు. నేను ఎవరికి బినామీగా లేను. నాకు సంబంధం లేని దాంట్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారని అంటుంది. నాకు ఎలాంటి సంబంధం లేదు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నాకు ఆ రిజిస్ట్రేషన్తో ఎలాంటి సంబంధం లేదు. ఏదో సంతకం పెట్టమంటే పెట్టానంతే. దానితో నాకేం సంబంధం లేదు. వనం దివ్య అంటే నేనే. అయితే సంతకం పెట్టానంటే పెట్టా అంతే. రీతూ చౌదరి తన వెర్షన్ వినిపించింది. ఇక శ్రీకాంత్ కూడా తన వెర్షన్ వినిపించారు. మా నాన్న కండక్టర్, నేను డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను. ఏడాదికి 15 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ చేశాను. అలా 6 ఏళ్ల పాటు చేశాను. మేం ఆర్థికంగా బలమైన వాళ్ళమే. సింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగే నాకు 40 లక్షలు ఇవ్వాలి. అతని వల్ల నేను చాలా నష్టపోయాను. రీతుతో గొడవలు కారణానికి కూడా ఏసీబీ వాళ్ళే కారణం. రీతుతో నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీపై పవర్ మాత్రమే ఇచ్చాను. నాకు రీతూ చౌదరి నుంచి విడాకుల నోటీసులు ఇంకా రాలేదు. అది మా పర్సనల్ ఇష్యూ. నాకు సంబంధం లేని విషయంలో ఏసీబీ వాళ్ళు ఇరికించారు. నా సొంత ఆస్తుల్ని కూడా లాక్కున్నారు. నా భార్య రీతూ చౌదరిని ఈ కేసులో ఇరికించి ఆమెను ఏసీబీ వాళ్ళు తీసుకొని వెళ్ళి విచారించారు. నరకయాతన చూపించారని చెప్పుకొచ్చాడు. నా పేరు మీద నిజంగా 700 కోట్లు ఉంటే ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్ధమే. మాజీ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్పై ఏసీబీ దాడులు నేను చేయించలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి సింగ్ అలా మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లే నాకు రిజిస్టర్లతో పరిచయాలు ఉన్నాయి అంతే. వ్యాపారంలో భాగంగానే సబ్ రిజిస్టర్ల వద్ద డబ్బులు తీసుకోవడం తప్ప మిగతా ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. మాజీ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్
శుద్ధపూస ఏమీ కాదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనుక అవకాశం ఇస్తే సబ్ రిజిస్టర్ల భాగోతం మొత్తం బయట పెడతానని శ్రీకాంత్ పేర్కొన్నారు. రీతు చౌదరికి లేనిపోనివి చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. రీతుకి ఈ వివాదంలో ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయిలతో వ్యాపారం, అప్కమింగ్ హీరోయిన్లతో బిజినెస్ వ్యవహారాలు నిజం కాదు. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి పేరుపై ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఒత్తిడి తెచ్చాననడం సరికాదు. నాకు 100 కోట్ల ఆస్తులు ఏమీ లేవు, కావాలంటే నిరూపించండి అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీకాంత్తో గోవాకి తాను 4 సార్లు వెళ్ళినట్లు రీతు చౌదరి అంగీకరించింది. అయితే చివరి ఏడాది కాలంలో తాను ఎలాంటి గోవా ట్రిప్లకు అతడితో వెళ్ళలేదు అని పేర్కొంది. గోవాలో హనీ ట్రాప్లు తాను ఏదో చేసేసినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని రీతు పేర్కొంది. శ్రీకాంత్ ఈ స్కామ్లో రీతుని ఇన్వాల్వ్ చేశాడని, హనీ ట్రాప్గా వాడుతున్నాడని ఓ ఆరోపణ. ఆమె నా భార్య, అలా ఎందుకు చేస్తాను అంటాడు శ్రీకాంత్. నాకు అసలు రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ తెలియదు, నాతో ఏం సంతకాలు పెట్టించుకున్నాడో కూడా నాకు తెలియదు అంటుంది రీతు. అంతేకాదు ఇందులో మరో 2 టీవీ నటులు, యాంకర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం భాగోతంలో రీతు నిందితురాలో బాధితురాలో తెలియని పరిస్థితి. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.